Hey everyone, Pisha here on PocketTech. I am back again with another video. Last night అయితే మనకి యాపిల్ వాళ్ళు 16.1.1 iOS వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఇది 0.1 వర్షన్ కాబట్టి కొత్త ఫీచర్స్ ఏమీ రావన్నమాట, ఉన్న బగ్స్ నే ఫిక్స్ చేస్తారు. ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ చూడొచ్చు వర్షన్ నెంబర్ వచ్చేసి iOS 16.1.1 అని ఉంటుంది. సో ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు కొత్తగా బగ్ ఫిక్స్ చేశాము అండ్ అలానే సెక్యూరిటీ ప్యాచెస్ ఇచ్చాము అని అన్నారే తప్ప మనకి ఏ బగ్స్ని ఫిక్స్ చేశారు అనేది డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వలేదు. సో ఒకసారి ఇప్పుడు ఏమేమి ఫిక్స్ చేశారో చూద్దాం. సో అసలు మనకి iOS 16.1.1 అప్డేట్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఎస్కే యాడ్ నెట్వర్క్ అనమాట. ఇది యాపిల్ వాళ్ళ ఓన్ యాడ్ నెట్వర్క్ ఫ్రేమ్వర్క్. సో దీంట్లో మనకి యాపిల్ వాళ్ళ యాడ్స్లో నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అనేది మొత్తం చెక్ చేసుకుంటారు. లాస్ట్ వీక్ చూస్తే మనకి స్టేటస్ పేజ్లో ఎస్కే యాడ్ నెట్వర్క్ దగ్గర బగ్స్ అని చూపించింది అనమాట. దాన్ని రెక్టిఫై చేయడానికి స్పెషల్గా మనకి ఇది iOS 16.1.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ రిలీజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఎస్కే యాడ్ నెట్వర్క్ అయితే కనుక సక్సెస్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్ టైం కాల్ మాట్లాడుతున్న వాట్సాప్ కాల్, వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి సడన్ గా వైఫై డిస్కనెక్ట్ అయిపోతూ ఉండేది అనమాట. మొబైల్ నెట్వర్క్ కి ఆటోమేటిక్ గా షిఫ్ట్ అయిపోతూ ఉండేది. ఆ ఇష్యూని అయితే ఫిక్స్ చేసేసారు. సో మీకు కనుక iOS 16.1లో ఏమైనా వైఫై ఇష్యూస్ కానీ నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా iOS 16.1.1 అప్డేట్ అయితే చేసుకోండి. వైఫై రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ఫిక్స్ చేసేసారు. సో థర్డ్ ఫీచర్ ఏంటి అంటే ఇది ఓన్లీ యూఎస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది. మనకి ప్రీవియస్గా యాపిల్ వాలెట్ యాప్లోకి మనం క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేసుకునే వాళ్ళం, లేదు అంటే మూవీ టికెట్స్ యాడ్ చేసుకునే వాళ్ళం. కొత్తగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ని కూడా యాడ్ చేసుకునే ఆప్షన్ తీసుకొచ్చారు కదా. ప్రీవియస్గా ఈ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ వాషింగ్టన్ డీసీ తర్వాత అరిజోనా స్టేట్ వాళ్ళకి మాత్రమే రోల్ అవుట్ చేశారు. అండ్ ఈ అప్డేట్ ద్వారా కొత్తగా కొలరాడో స్టేట్ వాళ్ళకి మనకి ఈ అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొలరాడో అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి కింద కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీ దగ్గర ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ని స్కాన్ చేసి మీ వాలెట్లోకి యాడ్ చేసుకోవచ్చు. త్వరగా ఇది కాలిఫోర్నియాకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు నేను డాలస్కి మూవ్ అయ్యాను. సో డాలస్కి కూడా ఈ ఫీచర్ త్వరగా రోల్ అవుట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో దట్ నేను వాలెట్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు, ఒట్టి ఫోన్తో వెళ్ళిపోవచ్చు. ఎటు నేను యాపిల్ వాలెటే యూస్ చేస్తాను క్రెడిట్ కార్డ్స్కి. సో మనకి డిఎల్ కూడా దీంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ బగ్ ఫిక్స్ వచ్చేసి బ్రైట్నెస్ అనమాట. కొంతమంది లో లైట్లో యూస్ చేస్తున్నా, లేదు అంటే ఫుల్ బ్రైట్నెస్ యూస్ చేస్తున్నా బ్రైట్నెస్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ ఇష్యూని అయితే రిజాల్వ్ చేసేసారనమాట. ఎవరికైనా బ్రైట్నెస్ ఇష్యూస్ ఉంటే 16.1.1కి అప్డేట్ చేయండి. మనకి ఫ్యూచర్ ఆన్ మనకి ఆ బ్రైట్నెస్ ఇష్యూస్ అయితే ఉండవు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కెమెరాలో అనమాట. మనకి ఇక్కడ లాక్ స్క్రీన్ మీద నుంచి బాటమ్ రైట్ కార్నర్లో కెమెరా ఐకాన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి కెమెరా యాప్ ఓపెన్ అవుతుంది కదా. ఈ ఓపెన్ అయిన తర్వాత మనం క్లోజ్ చేయాలి అనుకుంటే కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మళ్ళీ మనం లాక్ స్క్రీన్ మీదకి వచ్చేస్తాము. కాకపోతే ఇక్కడ చూసారా మనం కెమెరా యాప్లో ఉన్నప్పుడు కింద వైట్ బార్ లాగా చూపిస్తుంది. మనకి 16.1లో ఉన్నప్పుడు చాలా మందికి ఇలా వెళ్ళిన ప్రొసీజర్లో ఈ కింద వైట్ బార్ చూపించట్లేదు అనమాట. ఈ ఇష్యూని అయితే మనకి 16.1.1లో అప్డేట్ చేసేసారు. సో ఇక్కడ 16.1.1లో చూడొచ్చు మనకి కింద వైట్ బార్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అందరికీ తెలిసిందే, మనం లాక్ స్క్రీన్ మీద విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది లాక్ స్క్రీన్ మీద క్లాక్ కానీ లేకపోతే అలారం విడ్జెట్ కానీ యాడ్ చేయడానికి స్ట్రగుల్ అయ్యారనమాట. సో ఇప్పటి నుంచి అయితే మనకి ఆ క్లాక్ వల్ల మనం ఫేస్ చేసిన ఇష్యూస్ అని రెక్టిఫై చేసేసారు. ఈజీగా మనం లాక్ స్క్రీన్ మీద క్లాక్ కానీ అలారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇప్పుడు బెంచ్ మార్క్ స్కోర్స్ రన్ చేసి చూద్దాము. మనకి ఇది 16.1కి 0.1 అప్డేట్ కాబట్టి దీంట్లో మనకి పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ పెద్దగా ఏమీ ఉండదు. మహా అయితే ఒక 1% పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ చూసుకున్నా అంతే, మనకి ఇప్పుడు బ్యాటరీ లైఫ్ ఎలా ఉందో సిమిలర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇది జస్ట్ 16.1.1 అప్డేట్ కాబట్టి మనకి దీంట్లో కొత్త ఫీచర్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఉన్న బగ్స్ అన్ని క్విక్గా రిజాల్వ్ చేయడానికి మనకి ఇలా 0.1 అప్డేట్ని అయితే తీసుకొస్తారు. సో ఇక్కడ స్కోర్స్ చూడొచ్చు. సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 1877 ఉంటే మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 5440 ఉంది. ఇక్కడ ప్రీవియస్గా చూడొచ్చు 16.1 అప్డేట్ చేసినప్పుడు స్కోర్ వచ్చేసి సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 1893 ఉంటే మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 5471 ఉంది. నాకు పర్సనల్గా అయితే సుమారుగా ఒక 20 పాయింట్స్ స్కోర్ అయితే రెడ్యూస్ అయింది. ఒకసారి ఇప్పుడు జీపీయూ స్కోర్స్ కూడా రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ జీపీయూ స్కోర్స్ చూడొచ్చు 15717 ఉంటుంది. అదే 16.1 అప్డేట్ వర్షన్ స్కోర్స్ చూస్తే కనుక మనకి ఇక్కడ చూస్తున్నారు కదా
15295 ఉంది. ఇది కూడా మనకి ఫ్యూ పాయింట్స్ అయితే రెడ్యూస్ అయింది. సో నేనైతే 16.1.1 అప్డేట్ నిన్న ఈవినింగ్ నుంచి యూజ్ చేస్తాను అనమాట. ఎటువంటి ఇష్యూస్ అయితే నేను ఏం ఫేస్ చేయలేదు. నార్మల్ యూసేజ్ లో అయితే ఎక్కడ స్ట్రక్ కానీ ల్యాగ్ కానీ ఏం అవ్వలేదు. పెర్ఫార్మెన్స్ నార్మల్ గానే ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా సేమ్. నాకు 16.1 అప్డేట్ లో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అంతే వస్తుంది. ఇంప్రూవ్ అవ్వలేదు, అలా అని రెడ్యూస్ అవ్వలేదు. ఆల్మోస్ట్ సేమ్ బ్యాటరీ లైఫే ఉంది. సో చూసారు కదా, ఇదైతే 16.1.1 అప్డేట్లో వచ్చిన బగ్ ఫిక్సెస్. మీకు కనుక ఈ బగ్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా 16.1.1 అప్డేట్ చేసుకోండి. ఫోన్ కొంచెం స్మూత్ అవుతుంది. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.